టిఫిన్ చేయకుండా నేను ఒకేసారి ఈరోజు గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మా హస్బెండ్ అయితే అటు సైడ్ అన్ని కట్ చేస్తున్నారు. 1 kg చికెన్ వేసి చేస్తున్నాను. నేను ఏమేమి వేస్తాననేది కొలతల ప్రకారం చెప్తున్నానండి. ఇప్పుడైతే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మాయి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే నేను సండే కాబట్టి మార్నింగ్ అయితే కొద్దిగా లేట్గా లేస్తారు అందరూ, కాబట్టి టిఫిన్ అయితే చేయలేదు. టిఫిన్ చేయకుండా నేను ఒకేసారి ఈరోజు గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా 1 kg చికెన్ వేసి చేస్తున్నాను. ఈ 1 kg చికెన్కి ఎంత మసాలా వేయాలి అనేది కరెక్ట్గా కొలతల ప్రకారం చెప్తున్నాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది గోంగూర చికెను. మా హస్బెండ్ అయితే అటు సైడ్ అన్ని కట్ చేస్తున్నారు. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను ముందుగా చికెన్ బాగా కలిపి పెట్టేస్తానండి మసాలాలు వేసి. తర్వాత రైస్ నానబెట్టుకోవాలి, తర్వాత గోంగూరని వేయించుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకునేద్దాము. నేను ఏమేమి వేస్తాననేది కొలతల ప్రకారం చెప్తున్నానండి. ముందుగా అయితే 1 kg చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకునేసానండి. ఇప్పుడు ఈ చికెన్లో రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. మనము గోంగూర వేస్తున్నాం కాబట్టి అలాగే నేను టమాటాలు తర్వాత పెరుగు కూడా వేస్తానండి. అందుకే నేను రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా కారం ఉంటుంది, అందుకే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తర్వాత ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా అయితే తక్కువే వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్. తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ అయితే కొద్దిగానే వేస్తున్నాను. తర్వాత చికెన్ వేయించేటప్పుడు వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకునేయాలి చికెన్లో. తర్వాత ఇలాచీ పౌడర్ అండి, ఈ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలాచీ పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి, టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత పెరుగు అండి, పెరుగు కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకునేయాలి. ముక్కని కొద్దిగా పిసికినట్టు కలుపుకోవాలండి, అప్పుడే మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయి. ఈ విధంగా అయితే కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకునేయాలండి. నేను 1/2 అవర్ అయితే ఇలా కలిపి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను మార్నింగే చేస్తున్నాను కాబట్టి. మీకు టైం ఉంటే 1 అవర్ కాకపోతే 2 అవర్స్ కలిపి పెట్టుకొని తర్వాత బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ని పక్కన పెట్టేసి రైస్ అయితే నానబెట్టుకుందాము. ఇప్పుడైతే రైస్ నానబెట్టుకుందామండి. నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ అయితే 1/2 అవర్ అయినా బాగా నానాలి. 1 kg చికెన్కి నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకునేయాలి. రైస్ అయితే నానబెట్టేశాను. ఇప్పుడైతే గోంగూరని వేయించుకునేద్దాము. గోంగూరని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకునేసాను. గోంగూర వేయించుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత గోంగూర అయితే వేసుకునేయాలి. ఈ గోంగూర బాగా మగ్గిపోవాలండి ఆయిల్లోనే. 1 kg చికెన్కి నేను 4 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. చిన్న కట్టలే అండి, 4 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర బాగా మగ్గిపోవాలి. గోంగూర అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టించుకునేయాలి. ఇప్పుడైతే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే
ఆయిలే వేసుకోవచ్చు. నేను నెయ్యి ఆయిల్ 2 వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలండి, చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ పువ్వు, షాజీరా, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకునేయాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము, ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకునేస్తున్నాను. కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకునేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 1 kg చికెన్కి నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పెద్ద స్పూన్తో వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసుకునేయాలి. చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. చికెన్ని కలుపుకునేసిన తర్వాత టమాటాలండి 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకునేయాలండి. టమాటా మెత్తగా మగ్గిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి బాగా మగ్గించుకునేయాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే అన్నీ బాగా కలుపుకునేసేయాలి. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత గోంగూర కూడా వేసుకునేయాలండి. మనం ఆయిల్లో వేయించి గోంగూరను మిక్సీ పట్టించుకున్నాం కదా, అది కూడా వేసుకునేయాలి. గోంగూర వేసుకొని కలపకుండా మూత పెట్టి ఇలాగే ఉడికించుకోవాలండి 1 నిమిషం వరకు. మరొక స్టవ్ పైన రైస్ని 70% ఉడికించుకోవడానికి ఎసురైతే పెట్టుకునేసానండి. దీంట్లో అయితే చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను. నేను ఎక్కువ మసాలాలు వేసుకోవటం లేదండి, తక్కువే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకుంటున్నాను. ఎసురు అయితే బాగా తెల్లు ఉడకాలండి. మూత పెట్టి ఎసురు తెల్లు ఉడికేటప్పుడు రైస్ వేసుకుందాము. 1 నిమిషం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బాగా కలుపుకునేయాలి. ఈ గోంగూరని చికెన్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకునేయాలి. గోంగూరని అయితే బాగా కలుపుకునేసినానండి. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువగా ఉంది, నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్లో బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాలండి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకునేద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎసురు కూడా బాగా కాగిపోయిందండి. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాము. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు అయితే వేసుకునేస్తున్నానండి. రాళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ రైసు 70% ఉడకాలండి. మూత పెట్టి ఉడికించుకునేద్దాము. ఇంకో సైడు గోంగూర చికెను బాగా ఉడుకుతూ ఉందండి. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది. ఇంకా బాగా ఆయిల్ పైకి తేలాలి. మనకు రైస్ 70% ఉడికేలోపు ఈ గోంగూర చికెన్ కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఇది చూడండి, చూపిస్తాను చూడండి. మెత్తగా అవ్వకూడదు రైసు, ఇలా పట్టుకుంటే పలుకుగా విరిగిపోవాలి. ఇలా ఉడికితే 70% ఉడికినట్టు. ఇప్పుడైతే ఈ రైస్ని వడగట్టుకునేద్దాము. గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి, గోంగూర చికెన్లో ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకాలి. ఇలా ఉడికితేనే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. రైస్ అయితే వడగట్టుకునేసినానండి. ఇప్పుడు రైస్ని అయితే వేసుకునేయాలి చికెన్లో. ఇలాగే మొత్తం రైస్ని వడగట్టుకొని వేసుకునేయాలండి. రైస్ అంతా ఇలా వడగట్టుకొని వేసుకునేసిన తర్వాత ఇలా ఈక్వల్గా తీసుకోవాలండి రైస్ని. ఇప్పుడైతే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత నెయ్యి అండి, నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకునేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకునేయాలి. నేను నిమ్మరసం ఏమీ వేసుకోవటం లేదండి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి నేను వేసుకోలేదు నిమ్మరసము. తర్వాత రైస్ ఉడికించిన వాటర్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ చికెన్ గ్రేవీ ఎక్కువగా ఉంది కాబట్టి వేసుకోలేదు. ఇలాగే సరిపోతుంది నాకు. ఇప్పుడైతే మూత పెట్టుకునేయాలి. ఒక 15 నిమిషాలు దమ్ చేసుకోవాలండి.
మంటని సిమ్లో పెట్టుకొని ఇలా బరువు పెట్టుకొని 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. మా ఆయన అయితే పెరుగు పచ్చడి రెడీ చేస్తున్నారు. కరెంటు పోయింది, అస్సలు కరెంట్ వెళ్ళి రాలేదు. 15 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. రైస్ అయితే ఉడికిపోయింది. ఇదో చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వావ్, ఇంక సర్వ్ చేసుకొని తినడము. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ బిర్యానీ అంతా మొత్తం నేను హాట్ బాక్స్లోకి అయితే వేసుకుంటానండి. హాట్ బాక్స్లో వేసుకొని చూపిస్తాను. బిర్యానీ అయితే అయిపోయిందండి. గోంగూర చికెన్ బిర్యానీ. అమ్మ, హాట్ బాక్స్లో వేసుకునేద్దాం. ఫుల్గా కాలుతా ఉంది. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. టేస్ట్ మొత్తం ఎమ్మీగా ఉంటుంది. కరెంట్ లేదు, అసలు ఏ ప్రాసెస్ చూపించాలన్నా అసలు కుక్ చేస్తూ ఉంటే కరెంట్ వెళ్ళిపోయింది. కొంచెం లైటింగ్ అయితే తక్కువగా ఉండొచ్చు. టేస్ట్ మాత్రం మా ఆయన అప్పుడే టేస్ట్ చేశారు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కరెంట్ లేదు కాబట్టి నేను తిని చూపించటం లేదు, లేకపోతే చూపించేదాన్ని. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. నిమ్మరసం వేయలేదండి. నిమ్మరసం వేసుకోకూడదు, ఎందుకంటే మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేసుకోలేదు. ఇక గోంగూర చికెన్లో బాగా ఉడికి ఆయిల్ పైకి తేలినప్పుడు రైస్ని 70% ఉడికించుకొని వేసుకోవాలి. అప్పుడే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. నేను లంచ్కి టిఫిన్కి ఒకేసారి బిర్యానీ అయితే చేసేసాను. ఇప్పుడు వేడిగా తినేయాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వచ్చేస్తాయి అనమాట. ఎంతమందికి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మేము వేడిగా తినేయాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.